ఇండియా న్యూస్. మన ఛానల్ ను ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మరువకండి. ఇంకా ఎన్నో ప్రత్యేక కథనాల సమాహారం, విలేజ్ స్టోరీస్, బ్రేకింగ్, ప్లాస్, ఎక్స్క్లూజివ్ కథనాలను మీరు నోటిఫికేషన్ గా పొందాలంటే యూట్యూబ్ లో బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడంతో పాటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఈ సమాచారం చేరవేసి ఛానల్ అభివృద్ధిలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాను. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదు అంటూ వ్యాఖ్యానించారు. కనకచెర్ల ప్రాజెక్టుపై వివాదం నేపథ్యంలో స్పష్టత ఇచ్చిన టీడీపీ అధినేత, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ జల వివాదాలు మరింత ముదురుతున్న తరుణంలో టీడీపీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కనకచెర్ల ప్రాజెక్టుపై ఇటీవల తలెత్తిన వివాదానికి సంబంధించి స్పందించిన ఆయన, కనకచెర్ల వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదు అంటూ స్పష్టం చేశారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. కనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు, కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం, ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్. అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర్ ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం సమతరులతో వ్యవహరించి మేధస్సుతో సమస్య పరిష్కారానికి నడిచివచ్చాలి అంటూ సూచించారు. తెలంగాణ హక్కుల్ని మేమెప్పుడూ గౌరవిస్తాం. తెలంగాణ హక్కులను తాను గౌరవిస్తానని, అభివృద్ధికి అడ్డు కాదు అనే అంశాన్ని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ప్రజలకు తాను వ్యతిరేకి కాదని, తమ ప్రభుత్వ హయాంలో కూడా తెలంగాణ ప్రాజెక్టులపై వ్యతిరేక ధోరణి ఎప్పుడూ అనుసరించలేదన్నారు. కనకచెర్ల ప్రాజెక్టు వివాదాస్పద ఆర్థిక, రాజకీయ సమస్య. ఇటీవల కనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఇది రాష్ట్రానికి నీటి హక్కుల విషయంలో భవిష్యత్లో సమస్యలు కలిగించొచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రానికి చంద్రబాబు సూచనలు. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి కావాలంటే నీటి వనరులు న్యాయంగా పంచుకోవాలి. దానికి సమతుల్యంగా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఒకవైపు రాజకీయ లాభాలు ఆశించి, మరోవైపు ప్రజల హక్కులను విస్మరించడం మంచిది కాదు అని చంద్రబాబు కేంద్రానికి సూచించారు. రాజకీయ విశ్లేషణ, చంద్రబాబు వ్యూహాత్మక పంథా. వచ్చే రోజుల్లో ఆంధ్ర తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో బలమైన ఆధిపత్యాన్ని సాధించాలంటే
తెలంగాణ ప్రజలలో తనపై ఉన్న అపోహలను తొలగించాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంపూర్ణంగా చూస్తే తెలంగాణ జలవనరులపై చంద్రబాబు తాజా వ్యాఖ్యలు శాంతియుత సమాధానాలకు దారితీయాలన్న ఆశను కలిగిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య జలవనరుల పంపకం, ప్రాజెక్టుల నిర్మాణం వంటి సున్నితమైన అంశాలపై పారదర్శకత, పరస్పర గౌరవం అత్యంత అవసరం.